హలో వ్యూవర్స్! ఈరోజు మన ఇంటి హెల్తీ ఫుడ్స్‌లో కాకరకాయ చిప్స్ అస్సలు చేదు లేకుండా టేస్టీగా, క్రిస్పీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. చిన్నపిల్లలు కాకరకాయ తిన్నంటూ మారం చేస్తుంటారు కదా! ఇలా చేస్తే ఖచ్చితంగా తింటారు. దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం. దీనికోసం ఇక్కడ నేను అర కేజీ వరకు కాకరకాయలు తీసుకున్నాను. ఇలా రౌండ్‌గా కట్ చేసుకొని లోపల గింజలు తీసేయాలి. లైట్‌గా పైన చెక్కు తీసి ఇందులో 1 ½ టీ స్పూన్ కారప్పొడి, పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్, లైట్‌గా నిమ్మరసం పిండుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. మసాలా అంతా కాకరకాయలకు బాగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కాకరకాయలకి మసాలా పట్టిన తర్వాత 10 మినిట్స్ పాటు పక్కన పెడితే మసాలా అంతా కాకరకాయలకి పడుతుంది. ఈలోగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేపిన శనగపప్పు 2 టేబుల్ స్పూన్ వరకు తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వేపిన శనగపప్పు ప్లేస్‌లో శనగపిండి యూజ్ చేయొచ్చు. ఇలా మసాలా పట్టించిన కాకరకాయ ముక్కలకి 3 టీ స్పూన్స్ మిక్సీ పట్టిన వేపిన శనగపప్పు, 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్, అలాగే ఇంకొంచెం కరకరలాడడానికి 1 టీ స్పూన్ బియ్యపు పిండి కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే ముక్కల్లోంచి వచ్చిన తడి సరిపోతుంది. ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన పని లేదు. ఇలా కలుపుకున్న ఈ ముక్కల్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా నూనె వేసుకొని నూనె బాగా మరిగిన తర్వాత ఇందులో ఆల్రెడీ కలుపుకున్న కాకరకాయ ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కడాయికి ఎన్ని సరిపోతాయో అన్నీ వేసి మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ముక్కలు వేసిన వెంటనే కలపకుండా 1 మినిట్ పాటు అలా వదిలేసేయండి. నెక్స్ట్ ఇలా కలుపుతూ అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. అలా అయితే ఈవెన్‌గా ఫ్రై అవుతాయి. ఒక 3-5 మినిట్స్ పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేస్తే గనక మంచి గోల్డెన్ కలర్ వస్తుంది. ఈ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి హాట్‌గా సర్వ్ చేసుకుందాం. ఇలా చేసిన ఈ కాకరకాయ చిప్స్ వేడి మీద తినే కన్నా చల్లారాక తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మీరు ఈ కాకరకాయ చిప్స్ స్టోర్ కూడా చేసుకోవచ్చు. 2 డేస్ వరకు ఏం పాడవ్వు. చాలా టేస్టీగా ఉంటాయి. కరకరలాడుతూ ఎన్ని తిన్నా తినాలనిపిస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్.